సినిమాల్లో చూసే నిజ జీవితంలో జరుగుతుంటే ఎస్పెషల్లీ రాయలసీమ అంతఃపురం లాంటి సినిమాలు చూసాం మనం. అలాంటి ఘటనలో కొంచెం తక్కువ ఘటన అనుకుంటాను అనమాట ఇది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ జంట పారిపోవడానికి సాయం చేసిందని ఆరోపిస్తూ బాలిక బంధువులు మహిళను వివస్త్రం చేసి జుట్టు కత్తిరించి దాడికి పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన పెనుకొండ మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు 16 ఏళ్ల బాలిక అదే గ్రామానికి చెందిన యువకుడితో వారం క్రితం వెళ్ళిపోయింది. బాలిక తల్లిదండ్రులు ఇలా 13న కియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక ఆచూకీ కనుక్కుని తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రేమ జంటకి సాయం చేసిందన్న కోపంతో అదే గ్రామానికి చెందిన వివాహత మీద బాలిక తల్లిదండ్రులు బంధువులు బుధవారం దాడికి దిగారు. ఆమెను వివస్త్రం చేసి జుట్టు కత్తిరించి దాడికి పాల్పడ్డారు. అవమానంతో వివాహిత ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. స్థానికులు ఆమెను శాంతపరిచి పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆసుపత్రికి వచ్చి బాధితురాలించి వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు బాలిక తల్లిదండ్రులు 11 మంది బంధువుల మీద కేసు నమోదు చేసినట్టు కియా పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేష్ వివరించారు. ఆమె వీళ్ళందరినీ వైసీపీ అని చెప్పింది. ఆ విధంగా కేసు నమోదు చేశారు. అసలైతే ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఎందుకు 16 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి ఇష్టపడి లవ్ చేసి వెళ్ళినా సరే సహకరించిన వాళ్ళు తీసుకెళ్లిన వాళ్ళు ఇద్దరు కూడా యావజ్జీవ కారాగార శిక్ష లేదా కనీసం 5 ఏళ్లకు తక్కువగా జైలు శిక్ష పడేటటువంటి శిక్షకు సంబంధించినటువంటి వాళ్ళు. మరి ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆమె మీద ఈ దాడి చేయడం ఖచ్చితంగా తప్పే, నో డౌట్. అలాంటి దుర్మార్గం చేయడం ఖచ్చితంగా తప్పే. అయితే 16 ఏళ్ల బాలికని అట్లాగా ప్రోత్సహించినందుకు ఆమె మీద కూడా కేసు పెట్టాలి కదా.